కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో ఈ థిమాటిక్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఈ థిమాటిక్ ఫండ్స్ అనేవి డిక్లైన్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్లో థీమ్ పరంగా ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పాసిబిలిటీ డైవర్సిఫికేషన్ పరంగా ఉందా, లేదంటే థిమాటిక్గా ఒక సక్సెస్ చూసే ఛాన్స్ ఉందంటారు? అవునండి, ఇది మంచి క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి థీమాటిక్ బాగా ఫోకస్ అయినాయి. డిఫెన్స్ ఫండ్స్ అని, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఫండ్, అలాగే ఈ చాలా డిఫరెంట్ స్పేసెస్లో బాగా థీమాటిక్ ఫండ్స్ వచ్చాయి. సో వాటి వల్ల ఏమైందంటే ఆ సెక్టర్తో పాటు ఇవి కూడా గ్రో అయినాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బాగా ఫాలో అవటం వల్ల ఈ థీమాటిక్ యాక్చువల్గా అంత రిటర్న్స్ ఇవ్వట్లేదు. మార్చ్లో ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరిలో కన్సిడర్ చేస్తే 9,000 crores వచ్చాయి. జనవరిలో 15,000 crores, ఆల్మోస్ట్ 50% డౌన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు టోటల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు 12%, 11% థీమాటిక్ ఫండ్స్ ఉన్నాయి. అయితే వీటి పెర్ఫార్మెన్స్ లాస్ట్ 2 years బ్యాక్ బాగానే ఉంది. 15%, 20% అలా ఇచ్చింది. ఇప్పుడేమో నెగిటివ్లోకి వచ్చాయి ఈ 3 months నుంచి. మనకి మార్కెట్ పాలు అర్థమవుతుంది కదా. అయితే థీమాటిక్ బాగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బాగా డౌన్ అవుతున్నాయి కాబట్టి ఈ టైంలో థీమాటిక్ అనేది ఫ్రెష్ ఇన్వెస్ట్మెంటు అడ్వాంటేజ్ కాదు అని అంటున్నారు. సో ఎందుకంటే బాగా డిక్లైన్ అయితే ఏంటంటే బాగా కరెక్షన్ అయ్యాక మళ్ళీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ప్రెజెంట్ అయితే స్టాప్ చేయమని అంటలేదు, కానీ కొంచెం తగ్గించుకొని ఈ న్యూ ఇన్వెస్టర్స్కి అయితే కొంచెం టైం తీసుకోవటం బెటర్ అంటున్నాం. అంటే ఇప్పుడు ఏ థీమ్ అనేది కాస్త హాట్గా కనిపించే ఛాన్స్ ఉందంటారు? ఇది లార్జ్ క్యాప్, టాప్ 100 అవే కొంచెం డిఫెన్స్ అవుతుంది. నిఫ్టీ ఇండెక్స్, ఎన్ఎఫ్ఓ ఇండెక్స్ అవి కొంచెం బెటర్గా అనిపిస్తున్నాయి అంటారు. ఎందుకంటే ఇప్పుడు స్మాల్ క్యాప్, స్మాల్ అండ్ మైక్రో క్యాప్ అయితే చాలా హారబుల్గా ఉంటాయి. దాదాపు 40%, 30% కరెక్షన్ అయిపోయింది. ఇంకెంత అవుతుంది అనేది అర్థం కావట్లేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ అంటే ఆల్రెడీ రెగ్యులర్గా ఎస్ఐపి చేసే వాళ్ళ వరకు ఓకే, కానీ లంసమ్ చేద్దాం అనే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించాలి. సో అంటే తగ్గింది కదా ఇప్పుడు చేద్దామంటే చేసినా కానీ మళ్ళీ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్కెట్ రేజింగ్లో ఉన్నప్పుడు పట్టుకోవాలని అనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ ఇప్పట్లో బ్యాక్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అంటారు? కనిపించట్లేదండి. ప్రజెంట్ అంతా ట్రంప్ అంతా కూడా యుఎస్ పాజిటివ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఆ టారిఫ్స్ అదేమవుతుందంటే అది బ్యాక్ ఫైర్ అయితే కానీ మళ్ళీ ట్రంప్ తగ్గరు. సో ఇప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేసినవన్నీ కూడా ఒక 3 months అలా చూసి ఆ తర్వాత రిజల్ట్స్ చూస్తారు కదా, అప్పుడు మళ్ళీ అక్కడ నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇటు రావాలి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ పోర్షను ఇండియాకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఫాల్లో మనకు తెలుస్తుంది. మనం డైలీ చూస్తున్న ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, డిఎస్ బై చేస్తున్నారు, బట్ మార్కెట్ అయితే ఫాలో అవుతుంది. అంటే వాళ్ళ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్ అనే కదా మనకు అర్థమయ్యేది. కాబట్టి వాళ్ళు మళ్ళీ వస్తారు బ్యాక్. ఎందుకంటే లో వాల్యుయేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వస్తారు. ఇంకొంచెం కరెక్షన్ అయితే అట్రాక్టివ్గా ఉంటాయి. వాల్యుయేషన్ ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతాయో డెఫినెట్గా వాళ్ళు వస్తారనమాట. ఈలోపు మనం ఏంటంటే ప్యానిక్ అవ్వకుండా మనం ఉన్న పొజిషన్స్ సెల్ చేసుకోకుండా ఉండాలి. అండ్ అలాగే సార్, ముఖ్యంగా డిఐ స్ట్రెంత్ అయితే అంతగా కనిపించట్లేదు అంటున్నారు. అందరూ ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసి కూర్చున్నారని, ఇన్వెస్ట్మెంట్స్ బ్యాక్ తీసేసుకుంటున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది నిజమని అనిపిస్తుంది. దానిపై మీ అభిప్రాయం? ఎంత ఇన్వెస్ట్ చేస్తారండి ఎవరైనా కానీ. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 6 months ఒక్క కంటిన్యూగా 6 months, 5 months ఫాలో అవటం అనేది 30 yearsలో ఇదే ఫస్ట్ టైం. అంటే అంత ఫాలో అండర్ 3 months జనవరి రికవరీ అనుకున్నాం, కానీ ఫిబ్రవరి అన్న రికవరీ అనుకున్నాం, అది కూడా రాలేదు. అందులో ఫిబ్రవరి ఇంకా సపోర్ట్స్ బ్రేక్ అయినాయి. ఇండెక్స్ కన్నా కూడా స్టాక్స్ బాగా బీటింగ్ అయిపోయినాయి. సో ఇంకెక్కడ కొనే పరిస్థితి లేదు. కాబట్టి అంటే ఒక రకంగా వాల్యుయేషన్స్ అయ్యాయని అంటారు, కానీ అంత తగ్గాల్సిన అవసరం కూడా లేదు కదా. 5 monthsలో ఏమీ మారలేదు. అయితే కార్పొరేట్ ఎర్నింగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి. ఇప్పుడు నెక్స్ట్ మార్చ్లో ఈ కన్సల్టేటెడ్ ఎర్నింగ్స్ వస్తాయి కాబట్టి ఏప్రిల్లో కనుక ఈసారి బెటర్ వస్తే మళ్ళీ డెఫినెట్గా పుంజుకుంటుంది.
యూజువలీ క్వార్టర్ అంటే 4 రిజల్ట్స్ అనేవి ఎప్పుడు పాజిటివ్గా ఉంటాయని అంటూ ఉంటారు. ఈసారి అది ఏమైనా బూస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? ఛాన్స్ ఇవ్వాలండి, ఎందుకంటే లాస్ట్ 3 క్వార్టర్స్ పర్వాలేదు, కానీ ఈ క్వార్టర్ మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇండియా ఎకనామికల్గా అంత బాగానే ఉంది. ఎందుకంటే ఆర్బీఐ రెపో రేట్ తగ్గించిందంటేనే కొంత పాజిటివిటీ ఇంటర్నల్గా ఉన్నట్టే. సో అది బూస్ట్ అవుతుంది. సో ఎనీ టైము వెయిటింగ్ ఏంటంటే ఎనీ స్మాల్ పాజిటివ్ మార్కెట్ అయితే ఫ్లేర్ అయిపోద్ది పైకి. సో మార్కెట్స్ వాటిలో ముఖ్యంగా ఈటీఎఫ్లు మాత్రం కాస్త పాజిటివ్ సైడ్ ఎక్కడ చూపిస్తున్నాయి అనేది కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్ యొక్క మాట. దాన్ని ఎంతవరకు చూడొచ్చు అంటారు? అంటే ఈటీఎఫ్ ఇప్పుడు లాస్ట్ 3 months చూస్తే అయితే నెగిటివ్ ఉంది, ఫ్రెష్ అయితే ఆగిందనమాట ఇది. సో కాబట్టి మీరు ఓవరాల్గా యావరేజ్ రిటర్న్స్ చూస్తే ఈటీఎఫ్ తగ్గింది, కానీ మీకు ఇంకా నెగిటివిటీ అవ్వాలి. స్టాక్స్ మీద చూస్తే ఇది అవ్వలేదు, బట్ ఈటీఎఫ్ పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే 6 months బ్యాక్ 8 months బ్యాక్ యావరేజ్ చూస్తాం కాబట్టి ఈటీఎఫ్ అవ్వాలి. బట్ వేరేజ్ మిగతా సెక్టర్స్ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్ కనపడుతుంది. ఫ్రంట్ లైన్ కనపడుతుంది, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్నీ. ఈటీఎఫ్ అవ్వలేదు. ఈ 22 కట్ అయిందంటే మళ్ళీ ఈటీఎఫ్ కూడా మైనస్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఓవరాల్గా ముఖ్యంగా ఇండియాకి సంబంధించిన మార్కెట్ కొంచెం ఎఫ్ఐఎస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఇంక నుంచి అయినా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ పెరగాలి అనేది చాలామంది ఇన్వెస్టర్ల మాట, చాలామంది అనలిస్టుల మాట. సో కొత్త వాళ్ళు రావడానికి మెయిన్ ఏ ఆప్షన్ అనేది ఉందని చెప్తారు? అంటే ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా సార్, ఇది డౌ థియరీ అనమాట. ఇప్పుడు మనకి టమోటా మన సీజన్ చూస్తే ఒక్కోసారి 20 రూపీస్ ఉంటుంది, ఒక్కోసారి 100కి వెళ్తుంది. ఇప్పుడు 100కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అదే మనం ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతుంటాయి. అంటే హై వాల్యుయేషన్ అయినప్పుడు కంపల్సరీ తగ్గుతాయి. అది కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా ఎన్ని కమోడిటీ అంటే ఎన్ని ట్రేడింగ్ అంటే బయింగ్ సెల్లింగ్ జరిగే ప్రతిదీ కూడా ఓవర్ వాల్యూ అవుతుంటుంది, మళ్ళీ అండర్ వాల్యూ రావాలి. కాబట్టి ఇది మీరు అందరూ కొత్త వాళ్ళు కాబట్టి, మాకు 20 years ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము ఎన్నో చూస్తూ ఉంటాం. మాకు అర్థమైపోయింది అనమాట, ఇది ఒక సైకిల్. పైకి వెళ్ళిన ప్రతి కిందకి రావాలి, మళ్ళీ అట్రాక్ట్ అయ్యి మళ్ళీ అవుతాయి. అంతేగాని వన్ సైడ్ ఉండవు, ఏ మార్కెట్ ఉండదు. వన్ సైడ్ మేబీ కొంత టైం ఉంటుంది, మళ్ళీ కరెక్షన్ అవ్వాల్సిందే. ఎందుకంటే హై లెవెల్లో అందరూ ఏదో ఒక రీజన్తో బుక్ చేసుకుంటాం, మళ్ళీ కింద లెవెల్లో బై చేస్తాం. కాబట్టి ఎంతమంది ఇన్వెస్టర్స్ వచ్చినా ఇప్పుడు మనకి టమాటా రేటు ఆ రోజు కొంటలేదా, అదే 100-20 అదే రూల్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం అడ్వాంటేజ్ తీసుకోవాల్సిందే. టమాటా 20-30 రూపీస్ వచ్చినప్పుడు మనం ఎక్కువ కొంటాం. అవును. అలాగే స్టాక్స్ ఇప్పుడు బాగా తక్కువ రేట్లు వచ్చాయి. మంచి ఫ్రంట్ లైన్ కంపెనీస్ అన్నీ కూడా ఈ న్యూస్లన్నీ మర్చిపోయి హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్లో కాదు, లాంగ్ టర్మ్ కాదు. ఆ అమౌంట్ ఎలా ఉండాలంటే ఒక 2-3 ఏళ్ళు మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి. మనం ఇంపాక్ట్ చేయకూడదు. ఇప్పుడు టాటా మోటార్ ఉంది సార్, 1300 దాకా వెళ్ళింది, ఇవాళ 600. ఇది కంపెనీ మూసేయలేదు కదా, 100 ఏళ్ళ కంపెనీ కాబట్టి ఇంకో నెక్స్ట్ 50 years ఉంటుంది. కాబట్టి ఇది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈలోపు ఈ ఎమోషనల్గా అవన్నీ న్యూస్లు ఇన్ని కంగారు పడిపోయి అలా అవ్వకూడదు. ఇన్వెస్టర్ అనేవాళ్ళు చాలా పేషెన్స్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక 6 months అయిందంటే మళ్ళీ మామూలు పోతుంది. ఇప్పుడు మనమే మాట్లాడతాం పాజిటివ్ అయిందని. కాస్త ధైర్యాన్ని ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారని చెప్పాలి. అండ్ తప్పకుండా ఈ టైంలో ప్రొఫెషనల్స్ యొక్క హెల్ప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానిపై స్పష్టత కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు బై కాల్ ఇట్ టు ద డిస్ప్లేయింగ్ నెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.